హలో నమస్తే అండి, ఎట్లా ఉన్నారు? నేను మీ రిపోర్టర్ రాజు ట్రావెలర్ని. మనం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మీకు ఏంటంటే నేను ఈరోజు ఒక పురాతన కట్టడాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక శివాలయము ప్లస్ ఒక పక్కలే ఒక పురాతన బావి, ఈ రెండు మనకు తెలిసిన ప్రాంతంలోనే ఉన్నాయని మీకు ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. ఎందుకంటే మన ప్రభుత్వము ఎన్నో ఇలాంటి పురాతన నిర్మాణాలు ఎన్నో ఉన్నా వాటిని కొన్ని స్వాధీనం చేసుకుని వారి పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇంకా కొన్ని పురాతన నిర్మాణాలు మన మన ప్రాంతాలలోనే, మనకి తెలిసిన ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటిని అవి ఈ పర్యవేక్షణ లేక శిథిల వ్యవస్థకు చేరుతున్నాయి. ఎందుకంటే వాటిని పర్యవేక్షిస్తున్న వారు కూడా ఎంతో భద్రంగా ఇన్ని సంవత్సరాలు కాపాడుతూ వస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం కూడా ఇలాంటివి నిర్మాణాలను ఎక్కడున్నా పర్యవేక్షించాలని చూస్తున్నాం. ఇది ఎక్కడంటే మన మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పిర్జాదిగూడలో ఏవి ఇన్ఫ్రా అపార్ట్మెంట్స్ లో లోపలికి పోతే మనకి ఇక్కడ ఒక పురాతన బావి కనిపిస్తుంది అన్నమాట. ఈ బావి ఏంటంటే ఒకప్పుడు మేడిపల్లి మండలం మొత్తానికి ఈ బావి ఎంతో మంచినీళ్లను అందించిందని ఇక్కడ నివాసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఈ నిర్మాణం దగ్గర దగ్గర ఒక 400 సంవత్సరాల క్రితందని ఇక్కడ ఉన్న కొంతమంది చెప్తున్నారు. ఈ పురాతన బావికి ఆనుకుని ఒక శివాలయం ఉంటుంది. ఈ శివాలయం కూడా ఎన్నో 400 నుంచి 500 సంవత్సరాల క్రితం శివాలయం ఇది. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ శివాలయానికి వచ్చి ఇక్కడే ఉండేవారు, ఎన్నో పూజలు నిర్వహించేవారు. ఈ బావిలో నీళ్లు ఎంతో మందికి ఈ గ్రామానికి మొత్తం ఉపయోగపడడం వల్ల ఈ నిర్మాణం కూడా ఒక కోటలాగా ఎంతో ఒక అద్భుతం నిర్మాణంగా చేశారు. ఈ చుట్టుపక్కల ఏ విధమైన కోటలు కానీ ఏం లేకపోయినా కూడా ఈ ప్రాంతంలో ఈ బావి నిర్మాణం ఉండడంపై చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురాతన బావి కట్టడం కానీ చూస్తే ఎంతో అద్భుతమైన నిర్మాణం ఇది మాట. ఈ ఇంత మంది దాహం తీర్చిన ఈ బావి ఇప్పుడు ఈ విధమైన శిథిలావస్థకు చేరింది. ఇంకా ఏంటంటే ఈ ఈ బావిలో నీరు ప్రతి ఈ మార్చి వరకు కూడా ఇప్పటికి కూడా ఈ బావిలో నీరు ఉంటూనే ఉంటాయి. ఓన్లీ ఏప్రిల్ మే ఈ నెలలు మాత్రమే ఈ బావి ఇలా ఉంటుందన్నమాట. మిగతా సమయంలో బావిలో నీళ్లు వస్తూనే ఉంటాయి. ఈ బావిని ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇప్పటికీ నీళ్లు వాడుతూనే ఉంటారు. ఈ ఈ ఈ నిర్మాణం అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక కోటని తలపించేటట్టు ఉంటుంది. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దగ్గరలో ఏ విధమైన కోటలు, ఇదే శివాలయం. ఈ శివాలయం దగ్గర ఎంతో మంది ప్రజలు వచ్చి రాత్రులు పడుకుని పూజలు నిర్వహించేవారు. ఈ చుట్టుపక్కల ఏ విధమైన సౌకర్యం లేకపోయినా మంచినీళ్లు ఈ శివాలయం ఒకప్పుడు ఉండడంతో ఈ శివాలయం నీళ్లని తాగుతూ, ఈ శివాలయం నీటిని ఉపయోగిస్తూ, ఈ శివాలయంకి వచ్చే వాళ్ళు ఈ బావి నీళ్ళు ఉపయోగించుకుని మంచి చేసేవారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ ప్రాంతాన్ని ఒకసారి మీ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఈ బావిని చూడండి ఒకసారి. ఈ నిర్మాణం ఏంటంటే మన పిల్లలకి చూపిస్తే ఇలాంటి నిర్మాణాలు మన పురాతనలో ఉండేటి అని అనుకుంటారు. ఇలాంటి నిర్మాణాలు మనం అనేక మైసూర్ ప్యాలెస్ కానీ, గోల్కొండ కోటలో కానీ ఇలా కొన్ని కోటల్లో అలాంటి ప్రాంతాల్లో చూస్తాం. కానీ ఇలాంటి ప్లేస్లో కూడా ఉన్నాయని మన పిల్లలకు చూపించవచ్చు. ఓకే, ఈ బావి పై నుంచి మీకు ఈ విధంగా చూపిస్తున్నా. ఇక్కడ నుంచి చూడండి, ఈ పైన నిర్మాణం, చెట్లు, ఈ ఎంత అసలు ఇక్కడ ఇంత నిర్మాణం ఎలా చేశారో ఒక్కసారి ఊహించుకుంటేనే మీకు అర్థమవుతుంది. పురాతన నిర్మాణాల్లో అద్భుతాలు ఎన్నో ఉంటాయి. అసలు ఆ సమయంలో ఎట్లా కట్టగలిగారు ఏంటి అని ఈ పెద్ద మనిషి ఇక్కడ బావిని ఇప్పటి వరకు పర్యవేక్షిస్తున్నాడు అనమాట. ఇతని ఆధ్వర్యంలోనే ఈ బావిని ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తున్నారు. ఈయన ఇక్కడ ఏంటంటే ఈ బావిని చూసుకుంటూ ఈ చుట్టుపక్కల చెట్లను అవన్నీ ఈయన పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇది ఏంటంటే శాంతివనం పార్క్. మన శాంతివనం పార్క్ లో కూడా ఇదే విధమైన ఒక పురాతన బావి ఉంది. ఈ బావిని చూసారా? ఒక్కసారి మీరు పార్క్కి వెళ్ళే బ్యాక్ సైడ్ గేట్ నుంచి వస్తుంటే రైట్ సైడ్ లో ఉంటుంది, ఫ్రంట్ లో వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది లోపల మాట. ఈ బావి కూడా పురాతన చరిత్ర ఉంది. కానీ
ఈ చుట్టుపక్కల ఏ విధమైన కోటలు కానీ అవి లేవు, అయినా ఈ నిర్మాణాలు ఉన్నాయి. అంటే అప్పటి ప్రజలు ఎక్కడికక్కడ బోర్లు ఇవి చెరువులు అవి లేకపోవడం వల్ల ఇలాంటి బావిలు నిర్మించుకుని వీటి నుంచి దాహార్తిని తీర్చుకునేవారు. ఈ బావి ఇక్కడ కూడా ఈ ప్రాంతాల్లో వాళ్ళకి ఒకప్పుడు మంచినీరు అందించిందనే వీళ్ళు చెబుతున్నారు. ఈ బావి కోసం ఈ బావి తవ్వడానికి, ఈ బావిని నిర్మించడానికి అప్పుడు ఎంతో కష్టపడి ఉంటారు. కానీ ఇప్పుడు చూసారు ఈ పార్క్ లో కూడా ఈ బావి ఇలాగే ఉండిపోయింది. కాకపోతే ఈ బావి మొత్తం శిథిలమైంది. ఫ్రెండ్స్, ఇలాంటి బావిలు ఇలాంటి ప్రాంతాలు మన ప్లేస్ లో కానీ మన ప్రాంతాలలో మనం నివసించే ప్రాంతాల్లో చాలా ఉండే ఉంటాయి. అవి ఏంటంటే మనకి తెలియదు, కానీ అవి వాటి చరిత్రని మన పిల్లల తరతరాలకి చూపించాలంటే మీరు కూడా ఈ బావిలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ నిర్మాణాలు ఆ ఫోటోలు నాకు పంపించి షేర్ చేయండి.